నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. లిక్కర్ కుంభకోణం కేసులో 11 కోట్ల కథ అనేటువంటిది రకరకాల మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ నోట్ల నంబర్లన్నిటినీ కూడా ఐడెంటిఫై చేయాలి అని అంటే వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పని కోర్టులో ఏసీబీ కోర్టులో నిందితుడు అడిగినప్పటికీ కూడా ఆ సిట్ ఏం చేసిందంటే హడావుడిగా కేసిరెడ్డి అభ్యర్థించినా కూడా సిట్ పెడచెవిని పెట్టింది. కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కోర్టు ఆదేశాలకు ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళినటువంటి అధికారి మళ్ళీ పత్తా లేకుండా వెళ్ళిపోవడంతో ఎస్బీఐలో డిపాజిట్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దీంతో కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేస్తే కోర్టు ఆ నోట్లని మిగతా నోట్లతో కలపవద్దు, విడిగా ఉంచాలని చెప్పేసరికి ఇది ఒక పెద్ద షాక్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ వార్తని వెంటనే దాన్ని కప్పిపెట్టడం కోసం మరొక వార్త తెర మీదకి వచ్చింది. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దగ్గర అడ్డగోలుగా మొత్తం 35 కోట్ల రూపాయలు దొరికిపోయాయి అనేటువంటి ఒక వీడియోని బయటపెట్టారు. అయితే ఆ వీడియోలో అతను నోట్లు లెక్కిస్తున్నటువంటిదే వీడియోలో కనిపిస్తుంది. కానీ ఆ పక్కన చెవిరెడ్డి కానీ లేదు అన్నట్లయితే ఇంకా ఎవరైనా వైసీపీ వారు ఎవరైనా ఉన్నారా అంటే అటువంటిదేం లేదు. అయితే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అనేటువంటి ఒక పాయింట్ తీసుకొని ఆ నోట్లు ఖచ్చితంగా ఈ ఎన్నికల సమయంలో పంచారు. అది పూర్తిగా ఏంటంటే ఈ లిక్కర్ కుంభకోణంలో డబ్బులే అనేటువంటి దాన్ని చాలా చిలవల పలవలుగా దాన్ని ప్రచారం చేయటం, దాని మీద చర్చోపచర్చలు పెట్టడం వాళ్ళ మీడియాలో. ఇక ప్రింట్ మీడియా ఈనాడు లాంటి దాంట్లో బ్యానర్లు అయితే రక్తపు కూడుతో ఎంజాయ్ చేసేసారని అదని ఇదని ఇలా రకరకాలుగా రాశారు. రాస్తూ ఎంత గొప్ప జర్నలిజం అంటే వీళ్ళు చేసింది, ఇతను ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వెంకటేష్ నాయుడు 35 కోట్ల రూపాయలు లెక్కిస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు స్వయాన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని చెప్పని దాంతో జలసా చేసేశారు, పేదల డబ్బుని దోచేశారని రకరకాలుగా ఇష్టారాజ్యం కింద చర్చలు పెట్టడం, తర్వాత వాళ్ళని నిందితులను పట్టుకొని నేరస్తులని చెప్పని వాళ్ళకి ఎంత మాట పడితే అంత మాట వాళ్ళ మీద ప్రసారాలు చేయటం, ప్రచురించటం, ఇవన్నీ చూసేసరికి నిజంగానే ఖచ్చితంగా ఏదో జరిగిపోయింది అనేది ఇదైంది. అయితే ఇక్కడే జర్నలిజంలో విలువలు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏది ఏబిఎన్లో కానీ ఈనాడులో కానీ ఇంకా మిగతా టీడీపీ తైనాతి మీడియాలో కానీ ఈ వెంకటేష్ నాయుడికి వైసీపీ వారితో ఉన్నటువంటి పరిచయాలను మాత్రమే వీళ్ళు ప్రచురించారు, ప్రసారం చేశారు, చర్చలు పెట్టారు. కానీ తీరా చూస్తే వైసీపీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు శాల్వా కప్పుతున్నటువంటి ఫోటో, తర్వాత ఆయన కుమారుడైనటువంటి లోకేష్తో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫోటోలు, ఆయన తోడల్లుడైనటువంటి విశాఖ ఎంపీ సాక్షాత్తు బాలకృష్ణ అల్లుడు అయినటువంటి ఆయనతో క్లోజ్గా ఉన్నటువంటి ఫోటో, ఇట్లా ఒకళ్ళేంటి దాదాపు ఒక పోలీస్ ఆఫీసర్తో ఉన్నటువంటి ఫోటో, ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం. ఇంతమంది టీడీపీ వాళ్ళతో పరిచయాలు ఉంటే ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి ప్రచురించకుండా ఒక తమన్నా అనేటువంటి హీరోయిన్తో ఇతను ఫ్లైట్లో వెళుతున్నాడనే దాన్ని పెద్దగా గ్లోరిఫై చేస్తూ ప్రచురించారు. మరి ఏదో ఒక చిన్న నటో మోడలో అనుకుంటాను, ఆవిడ ద్వారా అతను ఇబ్బంది పడింది అని చెప్పని దాన్ని బీభత్సమైనటువంటిది చేసి పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి ఇంత హడావుడి చేసి మహిళలని అదని ఇదని మాట్లాడితే మరి భారతీయ భాషలన్నింటిలో కూడా నటించినటువంటి ఒక నటి గురించి అనుమానాస్పదం వచ్చేటువంటి విధంగా ఆవిడ యొక్క దీన్ని అనుమానించేటువంటి విధంగా ఫ్లైట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అని మరి ఆ ఫోటోని గ్లోరిఫై చేసి రాయటంలో ఔచిత్యం ఏంటో అనేది ఆ విలువలు గల జర్నలిజం వాళ్ళకే తెలియాలి. ఆ విషయం అలా ఉంచినట్టయితే మరి ఇంతమంది టీడీపీ నాయకులతో సాక్షాత్ అగ్రనాయకులతో సహా ఈ వెంకటేష్ నాయుడికి పరిచయాలు ఉంటే మరి వాటన్నిటినీ కూడా కప్పిపోయి కేవలం ఇతనేదో వైసీపీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా చేస్తే మరి ఇప్పుడు ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చిన తర్వాత దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకొక కథ ఏం అల్లుతారు? నిజానికి నోట్లు చూసుకున్నట్లయితే అది ముందు ఇప్పుడే వార్తల్లో వచ్చింది, అతను లెక్క పెడుతున్నటువంటి నోట్లలో 2000 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా ఉన్నాయి. 2000 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా అవి యాక్చువల్గా రద్దు చేసిన తర్వాత ఎన్నికల నాటికి ఆ డబ్బులు లేవు. తర్వాత ఏంటంటే 2000 నోట్లు వెనక్కి తీసుకున్నటువంటి ఆర్బీఐకి ఈ వ్యవహారం కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఈ 35 కోట్ల కుట్ర కదా
వీటిని ఎన్నికల్లో పంచారని చెప్పంటే ఎంతకంటే హాస్యాస్పదమైనటువంటి అంశం మరొకటి ఉండదు. మరి ఇది ఎలా సాధ్యం? కాబట్టి ఏదైనా మనం మాట్లాడొచ్చు, ఏదైనా మనం వాగచ్చు, ఏం వాగినా కూడా జనాలు నమ్మేస్తారు అనుకుంటే చాలా పొరపాటు. సరిగ్గా వీళ్ళ ప్రచారం అంతా రోజంతానో 2 రోజుల నుంచి ఊదరగొట్టిన తర్వాత ఆశ్చర్యకరంగా ఇప్పుడు తెర మీదకి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్‌తో వీళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. తర్వాత ఇక వాళ్ళ ఎంపీలు గాని వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరికి సన్నిహితుడు? ఎవరిది చేశారు? ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తున్నది ఏంటంటే, ఇంత అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ వ్యక్తిని కూడా కావాలనే ముందుగా ట్రాప్ చేసి, ఎందుకంటే ఇద్దరిని బలవంతం చేసి ఏదో రకంగా వాళ్ళ ద్వారా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి క్రమంలోనే ఇతను ముందుగానే ఇందులో ఇన్ఫిల్ట్రేట్ చేసి ఈ లిక్కర్ కేసులు ఇతను కూడా ఉన్నాడు అన్నట్టుగా చేసి ఆశ్చర్యకరంగా దీనికి ఒక ట్విస్ట్ ఇవ్వాలని చెప్పనేటువంటి ప్రయత్నంలోనే అతని పేరు ఇరికించారా? అదే కనుక నిజమైతే ఇప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి ఫోటోలన్నీ కూడా ఈ అనుమానాలను కూడా బలపరుస్తున్నాయి. ఇతను పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనే దానికి మరి ఏం సమాధానం చెప్తారు? ఇంతమందితో ఫోటోలు ఉన్నాయి, కేవలం వైసీపీ వ్యక్తి అని చెప్పి ఇప్పటిదాకా ప్రచారం చేశారు, నోటికి వచ్చినట్టుగా ఊదరగొట్టారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా ఎక్కడో హైదరాబాదులో 11 కోట్ల రూపాయలు దొరికితే దాన్ని తీసుకొచ్చి ఇది లిక్కర్కే అని చెప్పని అన్నారు. ఎప్పుడో 2000 నోట్లు క్యాన్సిల్ అవ్వడానికి ముందు ఒక వీడియో, నోట్ల కట్టల వీడియో ఏదో ఈ వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్నట్టుగా ఆ పక్కన ఎవరు కూడా లేరు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ లిక్కర్ కేసుకి ముడిపెట్టారు. రేపొద్దున ఇంకొక చోట ఇంకెక్కడో ఏదో బయటపడితే దాన్ని కూడా, అంటే మొత్తం ఎటు చూసినా కూడా ఇదంతా కూడా లిక్కర్ కేసుకు ముడిపెట్టడం అంటే ఇది ఒక వృధా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎందుకన్నట్టయితే ఆ నోట్లు మాత్రం పాత నోట్లు, కథలు మాత్రం కొత్త కథలు, ఈ ఫోటోలు మాత్రం సంచలనం. సో ఇది మరి ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతారో అయితే తెలియదు కానీ, ఎందుకంటే ఏమీ లేనటువంటి కథని అలా నడిపిస్తున్నారు, స్క్రీన్ ప్లేతో నడిపిస్తున్నారు. కథ లేదు కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా గొప్పగా ఉంది. ఈ స్క్రీన్ ప్లే ఎంత గొప్పగా ఉందంటే, ఒక చాలా సీరియస్ థ్రిల్లర్ సినిమా చివరికి ఒక కామెడీ పీస్గా మిగిలిపోయేంతగా గొప్పగా ఉందని చెప్పాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.